నేను చెప్పాల్సింది ఏందో అంత మొత్తం మీరే చెప్పేసినారు. యాక్చువల్గా అంటే కనీసం ఈ రోజున్నా టైం ఇస్తారేమో, కాసేపు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు కూడా లిమిట్ లేదు, కానీ లిమిట్ పరిస్థితులు లేవు. యాక్చువల్గా ఈరోజు కొద్దిగా మనం అందరం కలిసి కొన్ని విషయాలు బాగా మాట్లాడుకోవచ్చు అని అనుకొని వచ్చాను నేను. కానీ మీరు చాలా చక్కగా చెప్పారు, చాలా గొప్పగా. ఐఎమ్ టోటలీ సాటిస్ఫైడ్. బేర్ చేయలేకపోతున్నా. అదొక్కటే నాకు కావట్లేదు. సార్ జరం రెడ్డి సార్, నేను జస్ట్ రైట్, ఓకే, ఓకే. Sir, first of all, I want to thank all the people. నాకు ఈ వ్యవస్థలో ఉపాధ్యాయుడిగా నా విద్య, ఎవ్రీథింగ్, ఈ నా ప్రయాణంలో ఫ్రమ్ ది బిగినింగ్, నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు సహకరించిన, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నన్ను బ్లెస్ చేసిన వాళ్ళందరికీ ఫస్ట్ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే నాకు ఒక డ్రీమ్ లాగా అయిపోయింది సార్. ఊహించలేకుండా 37.5 years సర్వీస్ అండ్ బిఫోర్ దట్ అంత మొత్తం 62 సంవత్సరాల ప్రయాణం ఒక డ్రీమ్ లాగా అయిపోయింది నాకు. ప్రతి ఒక్కరూ నాకు బ్లెస్ చేస్తూ వచ్చారని నేను అనుకుంటున్నాను. సహకారం ఇచ్చారనుకుంటున్నా. సహకారం కాదు, అది నాకు బ్లెస్సింగే. ఎక్కడ పోయినా కూడా నేను టీచర్గా ఎంటర్ అయినప్పటి నుంచి కూడా, నేను టీచర్ ఎంటర్ అయినప్పుడు మా నాన్న వాళ్ళ బ్యాచెస్ వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర పెరిగాను. అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా. వాళ్ళు ఆల్మోస్ట్ బ్లెస్డ్ మీ. నెక్స్ట్ మా కొలీగ్స్, మా ఫ్రెండ్స్, తర్వాత కొత్త బ్యాచ్ వాళ్ళు, ప్రతి ఒక్కరూ కూడా సార్ నాకు నా ఉద్యోగాన్ని చాలా సులువుగా చేయడానికి కావాల్సిన మరి సహకారం అందించారు. ఊహించుకోలేము అసలు, నిజం చెప్తున్నా. నేను ఎంత స్థాయి అంటే, నేను ఈరోజు పాఠశాలలో, ముఖ్యంగా హెడ్ మాస్టర్ అయిన తర్వాత పాఠశాలలో ఈరోజు నిర్వహించగలనా అనే సమస్య ఉన్నా కూడా నేను అక్కడికి వెళ్ళేపాటికి అది మాయమైపోయింది. నేను ఊరికే మాటలు చెప్పట్లేదు, నిజం చెప్తున్నా. పెద్ద పెద్ద సమస్యలు నాకు టచ్ చేశాయి, మళ్ళీ మరు నిమిషంలో మాయమయ్యాయి. బహుశా మరి అది బ్లెస్సింగ్ కాక ఇంకేముండదు. నేను వెళ్ళిన ప్రతి కళ్యాణదుర్గంలో అయితే రోజు 2 గంటలకు మెలుకునేవాడిని నేను. 2 అంతే, నిద్ర రాదు. సో మొత్తం అంతా సైకిల్, స్కూల్ మొత్తం సైకిల్ తిరిగేది అనమాట రోజు. నాకు ఆ సమస్యలన్నీ కూడా ఉండేటివి. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా అన్నింటినీ సులువుగా సాల్వ్ చేసుకొని వెళ్ళగలిగాను. కళ్యాణదుర్గం అనేది నాకు ఒక లైఫ్ ఇచ్చింది అసలు. అది నేను ఒక హెడ్ మాస్టర్గా, టీచర్గా అక్కడ నేను సక్సెస్ఫుల్గా బయటకు వచ్చాను అంటే అది నాకు లైఫ్ ఇచ్చింది. అక్కడ ప్రతి ఒక్కరూ, నేను చెప్పే దాంట్లో పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. గోవిందప్ప గారు కావచ్చు, శారదమ్మ గారు కావచ్చు, ఆల్ పొలిటికల్ లీడర్స్, రఘువీరారెడ్డి గారు కావచ్చు, ఎవ్రీబడి నాకు బ్రహ్మాండంగా సపోర్ట్ చేశారు. అలా చేశారు కాబట్టే నేను సక్సెస్ఫుల్గా రాగలిగాను. సో అలాగా నెక్స్ట్ మరి నేను
నెక్స్ట్ అవకాశం తాడిపత్రి నాకు లేదు యాక్చువల్గా. డోరోకొండ కానీ నార్పల్ కానీ అవకాశం ఉన్నా నా ముందున్న మిత్రులు భయపడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రవీంద్ర బాబు ఎక్కడికి వెళ్ళాలి, తాడిపత్రి వెళ్ళాలి, సో నువ్వు వెళ్ళొద్దు నేను వెళ్తా అని చెప్పి నేను తాడిపత్రి తీసుకున్నా. రవీంద్ర బాబు ఐ థింక్ కళ్యాణదుర్గం వెళ్ళారు. తాడిపత్రి వెళ్ళినప్పుడు తాడిపత్రిది ఎట్లాంటి పరిస్థితి అంటే ఊహించలేము, అసలు నేను ఊహించలేము. రూల్ 312 ఉంటుంది, కానీ వచ్చేది 30 మంది పిల్లలే. ఓన్లీ 30 మెంబర్స్ వస్తారు ప్రేయర్కి, అంతే. మధ్యాహ్న భోజనం ఆడొస్తుంది, అక్కడే పందులకు వేసేస్తారు, ఎవరు తినరు. మధ్యాహ్న భోజనం జరగదు అసలు. ఘోరమైన పరిస్థితి. 30 మంది వస్తారు, రోజు 8 గంటలకు పోతే ఫస్ట్ నేనేం చేయాలంటే బాటిల్స్ తీసేయాలి. ఇంకొన్ని నేను చెప్పలేను. ఘోరంగా ఉంటుందన్నమాట. అన్నీ తీసేయాలి ఫస్ట్, ఎందుకంటే పిల్లలు చూస్తారు. అట్లాంటి దానిలో కూడా నాకు దేవుడు ఎక్కడికక్కడ సపోర్ట్ చేశాడు సార్. ఎంత అద్భుతంగా అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారే నాకు భుజం ఇచ్చాడు. ఆయన అంటే భయపడేవాడు. ఇందాక నరసింహారెడ్డి సార్ చెప్పారు, ఆయన ఎట్లా అరుస్తాడంటే ఆయన చూసినంటే భయపడేట్టు ఉంటుంది. ఏమో ఆయన మొత్తం దాదాపు 100 మంది ఉంటే అందరు ఇట్లా నిలబడతారు. మాకు రమేష్ సార్ ఉన్నారు, ఇట్లా నిలబడతారు అందరూ, ఇంక్లూడింగ్ అవర్ ఆర్గనైజేషన్స్. రఘురామ్ రెడ్డి గారు అందరు ఇట్లా నిలబడతారు. ఆయన కూర్చోమంటాడు అనమాట. అందరినీ చూసి వాళ్ళందరూ నిలబడతారు, మరి మేము కూర్చుంటాం. కూర్చోన్నా అంటాడు ఇట్లా. ఇంకా అప్పుడు రెండోసారి చెప్పాడు కూర్చోవాల భయం. ఆయన నిలబడిన తర్వాత నాకు తాడిపత్రిలో ఇంకా దాన్ని సంస్కరించుకుంటూ పోయామన్నమాట. ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయం, మనసులో బలంగా చెయ్యాలా, ఏమైనా చెయ్యాలా, నా కోసం కాదు, పిల్లల కోసం, ఈ స్కూల్ కోసం ఏమైనా చెయ్యాలని బలంగా అనుకుంటే మీ వెనకే ఉంటారండి దేవుడు. దేవుడు ఏ రూపంలో వస్తాడో తెలియదు. శారదా మేడం గారికి కూడా నేను మనకు నిజంగా చేయాలనే తపనుండి ఉంటే మాత్రం వెంటనే సమస్య సాల్వ్ అయిపోతుంది. తపన ఎంత ఉండాలంటే ఇంకా అది తప్ప వేరే ఉండకూడదు మనకి. నేను అది చూశాను. నేను ఎక్కడ పోయినా నేను చెయ్యాలనుకుంటే చాలా సీరియస్గానే వెళ్ళాలి, వదిలిపెట్టే క్వశ్చనే లేదు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. ఒక ఎమ్మెల్యే గారు ఒక లేడీస్ హాస్టల్ వేయాలి మా గ్రౌండ్లో, చెప్పను ప్లేస్ ఎక్కడ చెప్పను, వేయాలంటే నేను వేయకూడదు అని. అక్కడ లేడీస్ హాస్టల్ వస్తే ఖచ్చితంగా ఆ స్కూల్ స్పాయిల్ అవుతుంది. ఎందుకంటే అక్కడ అది దట్స్ నాట్ ది రైట్ ప్లేస్ అనమాట. నన్ను టార్గెట్ చేసేసారు. ఇంకా నువ్వే అడ్డుపడుతున్నావు, నేను వదిలే క్వశ్చన్ లేదు, ఇక్కడే వేస్తా. ఒకరోజు అయిపోయింది. నెక్స్ట్ డే నాకు థాట్ ఊరికే వస్తా ఉన్నాయి థాట్స్ అంతే. ఇంకా నువ్వు పలానా దగ్గరికి పో, నీ పని అయిపోతుంది. ఫోన్ చేస్తే 5 o'clock ఫోన్ చేశాను, తెల్లవారుజామున 5 o'clock ఫోన్ చేస్తే బై 10 o'clock ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది. ఒక ఎమ్మెల్యే సైలెంట్గా ఆ ప్రోగ్రామ్నే క్యాన్సిల్ చేసుకున్నారు. పునాదిరాయి వేయాల్సిన ప్లేస్లో స్టాప్ చేశారంటే నా స్వతహా శక్తి కాదు, నాకు ఇక్కడ అది కాకూడదు, ఇది అయితే ఈ స్కూల్కి డ్యామేజ్ అవుతుంది అని బలంగా నమ్మినా. నేను అది జరగకూడదని బలంగా విశ్వసించిన, అది జరిగిపోయింది. ఇట్లాంటివి నేను 100లో చెప్తా. మీకు నిజంగా మనస్ఫూర్తిగా పిల్లల కోసం చెయ్యాలని అనుకుంటే ఎవరు సమస్య కాదు. నేను మునాఫ్ సార్ కూడా చెప్తున్నా, నేను ఆయనకు అన్ని ఆప్షన్స్ ఇస్తూనే ఉన్నా. మీరు ముందుకు దూసుకుని వెళ్ళండి. మిమ్మల్ని చూస్తే భయపడేట్టు వాళ్ళకే భయం రావాలి, అసలు వాళ్ళు మెల్లగా మీ వెంట రావాలి. ఖచ్చితంగా సార్ అది జరుగుతుంది కూడా. వాళ్ళు కూడా రేపొద్దున మిమ్మల్ని ఎస్ సార్ మీరు యు ఆర్ మై ఫేవరెట్ అని చెప్పేట్టు ఉంటుంది అంటున్నాను. ధైర్యంగా ముందుకు పోవాలి. హెడ్ మాస్టర్ అనే వ్యక్తి ఎంత ధైర్యంగా వెళ్ళాలంటే నిజంగా 100% మీ మనసులో ఈ స్కూల్ బాగు చేయాలని అనుకుంటే ఏమీ అడ్డురావు. అక్కడ మాకు వేణుగోపాల్ సార్ ఉన్నారు. అంటే ఓ రేంజ్లో ఫీల్ అవుతుంటారు, ఈ స్కూల్ ఈ స్థాయి తీసుకెళ్ళాలా అని అనుకుంటే మీరు ముందుకెళ్తుంటే ఆటోమేటిక్గా వస్తారు. నాకు డిఓ గారు లేరు ఇక్కడ. నా కమిట్మెంట్కి నేను ఎవరికైనా ప్రామిస్ చేసినప్పుడు, గర్ల్స్ స్కూల్ మేడం కావచ్చు, తర్వాత చాలామంది ఇక్కడ హెడ్ మాస్టర్లు నాకు కాల్ చేసినప్పుడు నేను వాళ్ళకి ఇచ్చిన వర్డ్ ఎంత ధైర్యంగా ఇచ్చింటానంటే ఎస్ మీరు పొండి సార్ చూసుకుందాం, ఏమైతే చూద్దాం అనే ధైర్యం ఇచ్చిన్నానంటే అవతల ఎంతటోళ్ళైనా కానీ స్కూల్ కోసం నిలబడ్డారు.
మీకేమైనా నేను చేస్తా అనే ధైర్యం నాకు డిఓ గారు ఇచ్చారు సార్. డిఓ గారు అస్సలు నా మీద అంటే ఒక పేపర్ పెడితే కళ్ళు మూసుకొని సంతకం పెట్టారని, అంటే తప్పకుండా ఇండివిజువల్ ఉండదు, సెల్ఫిష్ ఉండదు, ఖచ్చితంగా ఏదో స్కూల్ కోసమో లేకపోతే టీచర్ కోసమో చేసింటాడని ఒక నమ్మకం ఇవ్వగలిగాం. అట్లా దాదాపుగా ఒక 100 దాకా సమస్యల్ని సాల్వ్ చేయగలిగామంటే డిఓ గారు సార్. డిఓ గారు నా మీద నమ్మకం. ఎక్కడో రాయదుర్గం నుంచి తీసుకుపోయి తాడిపత్రికి వేసిన నాకు అదే విజయరామరాజు సార్ చూస్తే నన్ను సస్పెండ్ చేస్తారు కూడా. కానీ నా ధైర్యం ఏంటంటే అక్కడ అవసరం లేదు, ఇక్కడ అవసరం ఉంది సార్, ఇది చేసే తీరాలా సార్, చాలా ఇబ్బంది ఉంది అక్కడ అంటే, సార్ మీరు చేయండి సార్, ఏమైనా కానీ చూసుకుందాం, మీకు తెలుసా అది చేయకూడదు కూడా, మాకు తెలియకుండా ఎక్కడ ఏమి చేయకూడదని డిఓ చెప్పడం కూడా జరిగింది. కానీ అక్కడ ప్రాబ్లం ఉంది, 2 టీచర్లు లేరు, ఆ హెడ్ మాస్టర్ లాడిపోతున్నాడు, ఖచ్చితంగా కావాలి సార్ అంటే, సార్ పంపండి సార్ చూద్దాం ఏమవుతుంది, మనం ఏం తప్పు చేయట్లేదు కదా. హెడ్ మాస్టర్గా మీకు అది ఉండాలి సార్. హెడ్ మాస్టర్కి ఎంత ధైర్యం ఉండాలంటే నేను చేస్తున్నది కరెక్ట్ అయినప్పుడు నన్ను ఎవరు ఆపలేరు అనే ధైర్యం ఉండాలి, ముందుకు వెళ్ళిపోవాలి అంతే. ఆ కమిట్మెంట్ ఉంటే మీ స్కూలు ఒక అద్భుతమైన దేవాలయం అవుతుంది, అద్భుతమైన ప్లేస్ అవుతుంది. నా ధైర్యం అదే సార్, నేను చెప్తున్నా. నా ధైర్యం ఏంటంటే నా స్కూల్లో నేను నా పిల్లల కోసం ఏమైనా చేయగలను అనే ధైర్యం ఎందుకు వస్తుందంటే, ఆ పిల్లలు బ్లెస్ చేస్తారు మనల్ని, ఆ పిల్లలందరూ నిలబడతారు. నేను చెప్తున్నా, ఆ పిల్లల తల్లిదండ్రులు నిలబడతారు. నార్మల్లో మీటింగ్ పెడితే, పేరెంట్స్ మీటింగ్ పెడితే 5 మంది రారు, 10 మంది రారు అంటారు. మినిమం 250 మంది వచ్చి నిలబడ్డారు అంటే కారణం ఏంటంటే, వీడు కూడా గ్యారంటీకి స్కూల్ మార్చుతాడు, వీడికి నిలబడదామని వచ్చారు పేరెంట్స్. మీరు నిలబడండి. ఎవరు వస్తారు సార్, ఏ టీచర్ ఇబ్బంది పెడతాడు మిమ్మల్ని, ఎన్ని రోజులు పెడతాడు? నిజాయితీగా నిలబడితే ఏ టీచర్ వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు? ఫస్ట్లో ఉంటుంది వాళ్ళకు కూడా, ఫస్ట్లో వాళ్ళు చూస్తారు మిమ్మల్ని, మీ కమిట్మెంట్ చూస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఓడిపోవాల్సిందే, వాళ్ళు కూడా మీ వెనక నిలబడాల్సిందే. ఇవే సమస్యలు మనకు ప్రతి స్కూల్లో ఏం సమస్యలు ఉన్నాయంటే, కమిట్మెంట్ ఎవరికి హెడ్ మాస్టర్కి ఉంటే మిగిలిన వాళ్ళకు ఉండదు. ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు ఒక దీంతో, వాళ్ళు ఏదో విధంగా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటారు. కానీ అన్నీ పట్టించుకోకుండా ముందుకు పోతే, నేను గుడిసెలపల్లి చంద్రశేఖర్ సార్ అనుకుంటా, ఆయన పెద్ద స్కూల్ డిసైడ్ అయినట్టుంది, ఆయన పోయినా అక్కడికి ఆ స్కూల్కి ఎప్పుడో లాంగ్ బ్యాక్ 1960s మా ఫాదర్ పనిచేస్తున్నారంట అక్కడ. ఆ స్కూల్కి పోతే ఎస్ ఆయన కమిట్మెంట్ తీసుకున్నారు, ఈ స్కూల్ ఏమైనా చేయాలని డిసైడ్ అయినారు. ఎవరు ఏం చేయలేరని కాన్ఫిడెన్స్ కనబడింది ఆయనలో. నాకు ఒకరిద్దరు ఏదో ప్రాబ్లం ఉంది, కానీ ఎస్ ఆయన ముందు అవన్నీ ఓడిపోవాల్సిందే. సార్ మై హంబుల్ రిక్వెస్ట్ ఈస్, ఇంతకంటే గొప్ప అవకాశం జీవితంలో రాదు సార్, ఇంతకంటే గొప్ప బ్లెస్సింగ్ ఏది లేదు సార్. మీ తల్లిదండ్రులు, మీ తాత ముత్తాతలు వాళ్ళందరూ పుణ్యం చేసితే మీకు ఈ ఉద్యోగం వచ్చింది. టీచర్ అంటే ఆషామాషి కాదు సార్, గ్రేటెస్ట్ జాబ్. మీ లైఫ్లో ఇంతకంటే మంచి జాబ్ రాదు. ఈ జాబ్ని సద్వినియోగం చేసుకోకుంటే ఇంకేంది, ఎవరికో భయపడాల్సిన పని ఏంది, ఎవరికో ఎందుకు భయపడాలి? మనం దేనికోసం నిలబడ్డాం? పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం నిలబడ్డాం. పిల్లలు సాక్షాత్తు దేవుళ్ళు, వాళ్లకు మంచి చేయడానికి ఎందుకు భయపడాలి? ఏం పేపర్లో వస్తుంది అంతే కదా. చాలామంది భయపడుతున్నారు, పేపర్ వస్తుందేమో, ఏం వస్తే ఏమన్నా మనల్ని ఏం చేస్తారు? ఉద్యోగం నుంచి పీకేస్తారా? ఉద్యోగం నుంచి పీకేస్తే ఊరుకుంటారా? మీ అధికారులు, పై అధికారులు ఊరుకుంటారా? ఫస్ట్ భయపడడం మానేయాలి. వాళ్ళు భయపెడతారు, చూస్తారు, మీ ధైర్యాన్ని చూస్తారు, తర్వాత వాళ్ళే సెల్యూట్ చేస్తారు. నేను చెప్తున్నా, అది నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా సార్. నన్ను భయపెట్టే వాళ్ళే నన్ను సెల్యూట్ చేసే చాలా దగ్గర చూస్తున్నాను. భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కువ మంది హెడ్ మాస్టర్లు సార్, నేను రామరెడ్డి గారిని కూడా అప్పుడప్పుడు చెప్పాను సార్, మీరు వెన్నుదన్నగా ఉండండి, నిలబడండి, ధైర్యం చెప్పండి, భయపడాల్సిన పని లేదు అని అప్పుడప్పుడు వీళ్ళతో షేర్ చేసుకుంటుంటా. ఎందుకు భయపడాలి? ఆ గొల్లపల్లి మేడం గారు మేము ఒప్పించి పంపించినాం, ఈయన కూడా ఆ రోజు ఉన్నారు. ఏకంగా 670-700 మంది పాపం కొత్తగా పోయినారు మేడము. అది చాలా అంత సులభమైన స్కూల్ కాదు. కింద మీద పడి మొత్తానికి ఒక రకమైన పట్టు సాధించినారు మేడం. ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు. చాలామంది హెడ్ మాస్టర్లు తిప్పలు పడుతున్నారు సార్. బట్ నేను చెప్పేది ఏంటంటే, అది సరిపోదు సార్, ఇంకొంత ముందుకు వెళ్ళాలి సార్. మీ స్కూలు వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్ కావాలి. ఇప్పుడు హనకనాల్ స్కూల్ వేణుగోపాల్ సార్ వెళ్ళారు, చిన్న స్కూలు, కానీ జిల్లాలో గుర్తింపు పొందేట్టు చేస్తున్నారా లేదా? మీరు ఎందుకు చేయకూడదు?
ఎవరు ఉంటారు, 2-3 టీచర్లు ఉంటారు, వాళ్ళు పట్టుకోవాలా, తీసుకుని వెళ్ళిపోవాలా. వీరన్నపల్లె చిన్న స్కూలు, మసూదన్ రెడ్డి ఆయన వేసుకుంటున్నారు దాన్ని, అప్పుడే ఒక స్థాయికి తీసుకెళ్తున్నారు. అప్పుడే అక్కడ ఆ పీడి గారు బ్రహ్మాండంగా నిలబడినారు. ఇంక వీళ్ళిద్దరు నిలబడితే అయిపోయాడు, స్కూల్ బ్రహ్మాండంగా ఇదే. చూడండి ఎవరు మీ స్కూల్లో ఉన్నారో వాళ్ళని సపోర్ట్ తీసుకోండి. సపోర్ట్ తీసుకొని ఆ స్కూల్ని బ్రహ్మాండంగా తిరిగి. నిన్న దీనికి పోయాం సార్, ఉరవకొండ పోయాం. ఉరవకొండ పోతే నాకు క్లియర్గా కనిపించింది, నేనేం చేయాలనుకున్నా అది చేసేస్తున్నాడు ఆయన. ఆషామాషి కాదు, ఓ రేంజ్ క్యాండిడేట్ ఆయన. 3 రోజులు నిద్రపోకుండా పని చేయమంటే పని చేసే రకంగా. అట్లాంటి ఆయనకు దొరికింది ఆ పాఠశాల. అది ఎట్లా అంటే, ఉరవకొండలో ఏ హెడ్ మాస్టర్ అయినా సక్సెస్ కావాలంటే కాని పని. నంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, నంబర్ ఆఫ్ డిస్టర్బెన్సెస్, ప్రేయర్స్ ఉంటుంది. అన్నీ భయపడే క్వశ్చనే లేదు. ఆయన ముందుకు వెళ్తున్నాడు. సార్ మీకు ఏం సపోర్ట్ కావాలంటే ఇస్తాం. డిఓ గారు కూడా వచ్చారు నిన్న, చాలా సంతోషపడ్డారు. ఆ స్కూల్ని ఒక రోల్ మోడల్గా నేను చెప్పాను, ఖచ్చితంగా తక్కువ సమయంలో మీ స్కూలు జిల్లాలో గుర్తింపు పొందుతుందని చెప్పాను. ఖచ్చితంగా అది వస్తుంది కూడా. ఆ చంద్రశేఖర్ సారు ఇట్లాంటి మంచి మంచి టీచర్స్ ఉన్నారు. అన్ని స్కూళ్ళలోనూ అందరు మంచి వాళ్ళు ఉండరండి. మనం మార్చాలి. మనం హెడ్ మాస్టర్ అంటే ఏమనుకున్నారు, గ్రేట్ లీడర్. అసలు మార్చడానికి నిలబడాలా, ఆ ధైర్యం కావాలా మీకు, ఆ హృదయం కావాలా. హెడ్ మాస్టర్ అంటే ఒక పేరెంట్ ఉన్నట్టు, పేరెంట్ టు స్టూడెంట్స్ అండ్ ఈవెన్ టీచర్స్. ఇప్పుడు చెడ్డ వ్యక్తి ఉన్నాడు మీ స్కూల్లో, ఇబ్బంది పెడుతున్నాడు, అట్లే ఉండని ఆయన జీవితం అట్లాగే నాశనం అయిపోయినా, ఆ వ్యక్తి కూడా నా జీవితంలో నేను బ్రహ్మాండంగా చేశాననే ఒక స్ఫూర్తి వద్దా? మీరు ఎవరినైనా అడగండి, ఎంత చండాలమైన టీచర్ నేను అడగండి, వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకు కూడా ఎక్కడో నాకు మంచి పేరు ఉండాలని, నేను గుర్తింపు పొందాలని కోరుకుంటారు వాళ్ళు కూడా. కానీ వాళ్ళది దీన్ని దాటి రాలేకుంటారు. మరి హెడ్ మాస్టర్గా మీరు చెయ్యాలి, మరి వాళ్ళని కూడా స్ఫూర్తినివ్వాలని. వాళ్ళు నమస్కారం పెట్టకపోతే, మన నమస్కారం పెడితే ఏం తప్ప? ఒకసారి పెట్టండి, రెండోసారి పెట్టండి, మూడోసారి చేత కాదు ఇంకా ఆయనకి. మీరు ఆయన పట్ల ఇబ్బంది పెడితే, సారీ సార్ మీ పట్ల కొంత ఇబ్బంది ఉండొచ్చు, నన్ను మన్నించండి, నన్ను ఎక్స్క్యూజ్ చేయండి అని చెప్పండి ఒకసారి. ఎందుకు మారరు వాళ్ళు? సో ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ సార్. స్కూల్ అంటే ఆషామాషి కాదు, బట్ మంచి హృదయం కావాలా, మంచి మనసు ఉండాలా. మనకు ఇంటి సమస్యలు ఉన్నాయి, అందరికీ ఉంటాయి, నాకు ఉండే, నాకు కూడా సమస్యలు ఏం లేక నాకు ఉండే. కాకపోతే దే కోఆపరేటెడ్. అంటే మనం అనుకుంటే ఏమంటే, ఈ అబ్బాయి ఇన్ని సమస్యలు ఉంటే ఇదో స్కూల్ ఇదో ప్రాబ్లం, వీడో ప్రాబ్లం, అదో ప్రాబ్లం అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఒక సూక్ష్మం చెప్తాను సార్, నాకు అది ఎక్స్పీరియన్స్ అయ్యింది కాబట్టి చెప్తాను. నీ ప్రాబ్లమ్స్తో పాటు దీన్ని కొనసాగాలనా, నీ ప్రాబ్లమ్స్ లేకుండా కొనసాగితే బాగుంటుంది. అంటే ఈ ప్రాబ్లమ్స్ లేకుండా కొనసాగితేనే ఎవరైనా బాగా చేస్తారు. మీరు ఇందులో పూర్తిగా లీనమైతే మీ ప్రాబ్లమ్స్ ఆవిరైపోతాయని చెప్తాను. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా నేను చెప్తున్నా, మీరు పూర్తిగా దీనిలో లీనమై ఎక్కడైతే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళే నా జీవితం, వీళ్ళ జీవితాలు బాగు చేయాలని మనస్ఫూర్తిగా సొంత బిడ్డల్లాగా మీరు కనుక లీనమైతే ఈ వెనకున్న చిత్రం అంతా మాయమైపోతుంది. ఖచ్చితంగా మంచి సొల్యూషన్ వస్తుంది. మీరు ఇవ్వలేని సొల్యూషన్ వస్తుంది అంటున్నాను. నాకు కూడా ఉన్నాయి. నేను వెయిట్ చేస్తూ ఉంటా. ప్రాబ్లం ఏదైనా ఉంటే దానికోసం వెయిట్ చేస్తాను, తదేకంగా వెయిట్ చేస్తాను. దీనికి ఏదో మంచి సొల్యూషన్ ఇవ్వాలని భగవంతుడు పెట్టాడు, నాకు కొంత టైం ఇస్తే మంచిది. ఆతురంగా పోయి ఏదో చేస్తే కాదు. మనం ఇచ్చేదానికి భగవంతుడు ఇచ్చేదానికి చాలా తేడా ఉంది. మన సొల్యూషన్కి ఆయన ఇచ్చే సొల్యూషన్ తేడా ఉంటుంది. అందుకే మౌనంగా ఉండు, కొంత వెయిట్ చేయి. నేను ఇబ్బంది పెట్టావు, రైట్, వెయిట్ చేయి, స్వీకరించి వాళ్ళని కూడా పాజిటివ్గా. నేను ఫస్ట్లో ఉన్నదానికి ఆఫ్టర్ 98లో నాకేదో సిద్ధ సమాధి అనే ఒక యోగా కోర్స్ తగిలింది. దాంట్లో పూర్తిగా లీనమై కొంత తెలుసుకున్నా, కొంత ప్రాక్టీస్ చేయంగా నేను చాలా పెద్ద తప్పు చేస్తున్నాను, చాలా మూర్ఖుండని తెలిసింది, చాలా యూజ్లెస్ ఫెలో అని తెలిసింది, నా ఇంత అరగంట ఎవ్వడు లేడని తెలిసింది. మెల్లమెల్లగా రోంతా దాన్ని సానబట్టి కొద్దిగా తగ్గించుకుంటూ, లేదని కాదు, దండి ముందు నాకు కూడా అందుకు ఇవన్నీ క్యారెక్టర్స్ ఉన్నాయి మళ్ళీ. కాకపోతే ఇప్పుడు నాకు ఉన్నాయని తెలుసుకుంటున్నా. ఇంతకుముందు అట్లేదు, దాంట్లో జీవించిన వీడికి ఎంత పొగరుందని అనిపించుకున్నాను కూడా. ఇప్పుడు అది బయట కనబడదులోనే ఉంది, కాబట్టి గమనించుకొని ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో అంతో కొంత నేర్చుకున్నాను.
దాని ద్వారా నాకు అంత పట్టొచ్చింది. పర్సనాలిటీ, మనిషి అంటే ఎట్లుండాలి, ఎంత గొప్పగా ఉండొచ్చు. ఈరోజు నాకేమనిపిస్తుందంటే ఎంత అధ్వానంగా బతికినాను అనిపిస్తుంది. చాలా అధ్వానంగా బతికినా ఇంకా ఎంత అద్భుతంగా చేయొచ్చుండే కదా అని ఈరోజు అనిపిస్తుంది నాకు. ఇది మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీకున్నట్టు నాకు లేదు. ఇంకా నేనేదో బయట ప్రపంచంలో బతకచ్చు, కానీ ఉద్యోగ జీవితంలో అద్భుతంగా జీవించడానికి మీకుంది, నాకు లేదు. ఈ మిగిలిన సమయం నేను నిన్న అనుకుంటా మేడం గారికి వచ్చిన మెసేజ్ పెట్టిన, మేడం ఎవ్రీ మూమెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి నిమిషం ఏదో ఒక మంచి చేయండి, మీ స్కూల్లో ఏదో ఒక మంచి ఆలోచన చేయండి, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ పోండి పెద్ద స్కూల్ మీది అని మెసేజ్ పెట్టిన. ఎందుకంటే అదే మనము ఎంతలోన మంచి చేయాలనే ఆలోచనలు వస్తాయో నోట్ చేసుకొని పెట్టుకొని ఈ రోజుకి అయిపోవాలి, ఈరోజు చేసుకోవాలి అని అనుకుంటే మీ వెనకే వస్తుంది ఫోర్స్. ఖచ్చితంగా మీ మంచి మనసుకి యూనివర్స్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది సార్. మేము ఒక మంచి ఒక ఐడియాలజీ ఏంటంటే మంచి మనసుతో ఓపెన్ హార్టెడ్గా మంచి ఆలోచన వస్తే అది ఇంప్లిమెంట్ అవుతుంది సార్. అది కూడా ఉంది ప్రపంచంలో. కాబట్టి పిల్లల కోసం మీరు గొప్పగా నిలబడండి. ఇంకా దానిలో భాగం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలు కాపాడుకుందాం అనేది ఒకటి ఉంది. ఇది ఏంది కాపాడుకునేది? ఇంత జీతం ఇచ్చి మనకి ఒక స్థానం ఇస్తే ఇంకా కాపాడుకోలేంది. అసలు మనల్ని కాదని ఎట్లా పోతున్నారు పిల్లలు? మనం కదా టాప్ ఉండాలి, మనల్ని కాదని పిల్లలు మనకు ఎక్కువైతే కదా పోవాలి. మనమేంది పోయి పేరెంట్స్ పోయి అన్న పంపించన్నా ఏంది? మనం గురువులా లేకుంటే టీచర్లా లేకుంటే ఏదో ఉద్యోగస్తులమా? మనం అడగాల వాళ్ళని, వాడి నుంచి అడగాల. సార్ మీ దగ్గర విద్య నేర్చుకునే దానికి అవకాశం ఇవ్వండి అని చేస్తే అది గొప్ప. మనం దీని విషయంగా మన అసోసియేషన్స్ అందరూ కూడా ఆలోచన చేయాలి సార్. దిస్ ఈజ్ నాట్ ది వే. మనం పోస్ట్ కాపాడుకోనికి వచ్చామా? మనం దేనికోసం వచ్చాము ఇక్కడికి? ఒక అద్భుతమైన అవకాశం ఇస్తే వీళ్ళందరినీ గొప్పగా తీర్చిదిద్దడానికి వస్తే మనం పోయి వాళ్ళకు ప్రాధాయపడాలన్నా? వాళ్ళు వచ్చి మనల్ని ఎస్ సార్ మీరంతా చాలా గొప్పగా మా పిల్లలకు జీవితాన్ని ఇచ్చారు సార్, మా జీవితాలు మార్చారు, నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అని చెప్పుకునే స్థాయికి మనం ఉండాలి. పోస్టుల కోసం కాదు, అది పోవాలి. మన టీచర్స్ అంటే రోల్ మోడల్స్ మనం అందరం కూడా. కాబట్టి దిస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ సార్. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా పనిచేయటం మొదలు పెడితే మన స్కూల్లో అద్భుతంగా ఉంటాయి. నేను గర్వంగా చెప్తాను, నా స్కూల్లోకి విద్యార్థులు వదిలిపోతున్నారంటే నేను ఐఎమ్ ఫెయిల్యూర్. నా స్కూల్లో చేరుతున్నారంటే ఎస్ నేను గర్వంగా ఫీల్ అవుతా. నా స్కూల్లో చేరడానికి పేరెంట్స్ చాలా ఉత్సాహంగా వస్తున్నారంటే ఐ ఫీల్ ప్రౌడ్. అట్లా ఉండాలి మనం రిక్వెస్ట్ చేసేది లేదు. సో కాబట్టి సమయం ఆసన్నమైందని అట్లేం కాదు. ఓన్లీ నాకు కృతజ్ఞత అనేది అనిపిస్తుంది నాకు. అంటే ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా. ఏంటంటే సార్ మన ప్రపంచంలో మనం నిలబడితే పైసా మనము నిలబడితే మనకు 50 పైసలో 100 పైసలో మనల్ని ఎస్ యు ఆర్ గ్రేట్ అంటారు. నేను ఎప్పుడు ఇచ్చినామని జీతం తీసుకొని పని చేసిన, నేనేం సేవలు అందించింది లేదు. ఉద్యోగం అంతే, నా ఉద్యోగ బాధ్యత నిర్వహించిన. దాంట్లో కూడా 30-40% చేసినాం, పూర్తిగా ఏం లేదు. మనం కంపారిజన్ చేసుకుంటాం, కలియుగం కంపారిజన్ చేసుకుంటున్నాం. జీతం ఎంత, పని చేసింది ఎంత, నా జీతంతో ఒక ప్రైవేట్ స్కూల్ నడపచ్చు. నా జీతంతో ప్రైవేట్ స్కూల్ 30 మందిని నడపచ్చు కూడా, నడుపుతున్నారు కూడా. మరి ఏం పడిచినట్టు? ఇదే ఏమైనా మనం అంతా కొట్టుకుంటున్నాం. నిజం ఏం లేదు. ఇదే గొప్ప అయిపోయింది, ఇదే గొప్ప అనుకుంటున్నాం. కాబట్టి ఇదేమీ లేదు, మనం చేయాల్సింది చాలా ఉంది. దయచేసి మీరందరూ కూడా ఇప్పటి నుంచైనా చేస్తూ ఉంటారు. ఇంకా నేను చాలా తక్కువ చేస్తున్నాను ఒక భావనలో ముందుకెళ్ళి ప్రతి పాఠశాల దేవాలయం కంటే చాలా గొప్పగా మా జీవితాల్లో మార్చేటువంటి గొప్ప స్థలం అన్నట్టుగా మీ స్కూల్లోకి ఎంటర్ అవుతూనే
ఎవరికైనా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి సార్, అది చాలా ఇంపార్టెంట్. స్కూల్లోకి పోతున్నాయి, ఎక్కడ వచ్చినా చెత్త ఎంత ఉంటే ఏమనిపిస్తుంది? స్కూల్ బ్యూటిఫుల్గా ఉండాలి, పిల్లవాళ్ళకి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉండాలి. చాలా ఉత్సాహంగా పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్కు దగ్గరికి పోతే రాత్రి అరౌండ్ 8:30 అనుకుంటా పోతే, సార్ నిజంగా నాకు చాలా కాలం తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అనిపించింది. 81 మంది అమ్మాయిలు ఉంటే 81 మంది అమ్మాయిలు కూడా ఎంత ఉత్సాహంతో ఉన్నారంటే, ఎంత ఉత్సాహంతో చదువుతున్నారంటే నిజంగా వాళ్ళందరికీ మొక్కాలనిపించింది సార్. వాళ్ళు ఆ నిర్వాహకులు కూడా మొక్కాలనిపించింది. అసలు టీచర్లు కూడా పెద్దగా లేరు అక్కడ, కానీ అందరూ 81 మంది అమ్మాయిలు అద్భుతంగా చదువుకుంటున్నారు. ఎంత చదువుకోవటం అంటే చాలా ఉత్సాహంగా చదువుకోవటం కూడా, మరి వాళ్ళని అప్రిషియేట్ చేయాలి కదా. ఎంత గ్రేట్ వాళ్ళు నిజంగా. 9th క్లాస్ పిల్లలు ఎక్కడో పక్కన ఉన్నారు. ఆ 9th క్లాస్ పిల్లలు కూడా అందరూ గుంపుగా ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు వాళ్ళు చదువు పరంగా. నాకు అనిపించి ఆ మేడం ఎవరో, అంటే ఆ 8:30 అప్పుడు ఆమె అవైలబుల్ లేరు అక్కడ, ఎవరో కో టీచర్స్ ఎవరో ఉన్నారు. రెసిడెన్షియల్ స్కూల్ అది. మన స్కూళ్ళన్నీ అట్లా కావాలి సార్. మన పిల్లలందరూ కూడా అట్లాగా బ్రహ్మాండంగా చదువుకునే దిశకు కావాలా. సమాజము మీకు వెన్నుదన్నుగా నిలబడాలా, సమాజం మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలా, ఆ అప్రిషియేషన్స్ రావాలి. మనము కాదు మీట్ పెట్టుకోవాల్సింది, సమాజం రావాలి. సమాజం మనల్ని ఒక దగ్గరికి పిలిచి, సార్ మిమ్మల్ని మేము సన్మానం చేయాలా అనేట్టుగా కావాలి. మనం అందరం చేసుకుంటున్నాం, మనం అందరం, కానీ ఇది ఏం గొప్ప కాదు. సన్మానించాల్సింది ఎవరంటే లబ్ధి పొందిన విద్యార్థులు, లబ్ధి పొందినటువంటి పేరెంట్స్, వాళ్ళు మనల్ని సన్మానించాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా హీస్ వర్కింగ్ మారెంపల్లి, ఫిజికల్ సైన్స్ టీచర్. అంతకుముందు మాన్రేవ్ అనే పాఠశాలలో పనిచేసేవాళ్ళు, నాకు చాలా ఆత్మీయులు, మిత్రులు. ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి మారెంపల్లికి వెళ్తే 4 నెలల తర్వాత ఆయనని పిలిచి, ఆయన భార్యని పిలిచి దాదాపుగా 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మొత్తం ఊర్లో ఒక మెరవణిలాగా తీసుకున్నారు ఆయన. అద్భుతం, అసలు నిజం చెప్తున్నాను. 6 నుంచి 12 వరకు రవికుమార్ ఆయన పిల్లల చదువుతో పాటు తన, అంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళతో అంత ఆత్మీయత డెవలప్ చేసుకున్నారు. అది కావాలి, పాత రోజులు రావాలి. టీచర్ అంటే అక్కడే ఉండి అంత ఏదో చేసేసే వాళ్ళు అప్పుడు. ఇప్పుడు లేదు, మనం అందరం దూరం ఉంటున్నాం అనుకోండి, అయినంత మాత్రం తప్పేం కాదు, ఏదో కన్వీనియన్స్ కోసం వచ్చాం. కానీ ఆ ఊరితో, ఆ పిల్లలతోటి, ఆ ఊరి వాళ్ళతోటి, పేరెంట్స్ తోటి, అందరితోటి మంచి అనుబంధం ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తే బ్రహ్మాండంగా ఉంటుంది. మనల్ని ఇంకొకటి ఏంటంటే, సార్ మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఊరితో మంచి అనుబంధం ఏర్పాటు చేసుకుంటే, అంటే పాజిటివ్గా పిల్లల కోసం ఆ ఊరు నిలబడిందంటే మిమ్మల్ని ఎవరేం చేయలేరని చెప్తున్నా, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను. ఆ ఊరి వాళ్ళు మీ వెనక నిలబడితే ఎంత ధైర్యం ఉంటుందంటే, నాకు ప్రభాకర్ రెడ్డి నిలబడినప్పుడు నా ధైర్యం ఎవరికి భయపడేవాడు కాదు. నేను చెప్తున్నా, ఆయన నాకు అంత భరోసా ఇచ్చారు. అట్లే పేరెంట్స్ కూడా అది నేర్చుకోండి. ఫస్ట్ మీకు భయం మీకు అనిపిస్తుంటుంది, మామూలు ఉంటుంది, నాకు ఉంది లేదని కాదు, కానీ ధైర్యం కావాలంటే ఊర్లో వాళ్ళు నిలబడాలి. మీకు కూడా అంతే, మీ ఊర్లో ఆల్రెడీ మీ వెంట ఉన్నారు, అప్పుడే వస్తారు, ఇంకా వస్తారు. ఒక 30-40 మంది మీకు నిలబడితే మీ పని సులభం అయిపోతుంది. ఆ పిల్లల జీవితాలు బాగుపడతాయి. ఆ పిల్లల కోసం నిలబడలేమా మనం? మీ ఊర్లో ఉన్న మీ పిల్లలు, మీకు జీతం ఇచ్చే పిల్లలు, మీ భవిష్యత్తును బ్రహ్మాండంగా తీర్చిదిద్దిన పిల్లలు, వాళ్ళ కోసం నిలబడలేమా? వాళ్ళ కోసం కొంత త్యాగం చేయలేమా? వాళ్ళ కోసం నిలబడి ఆ ఊరిని కనుక మీరు యూజ్ చేసుకుంటే మీ పని సులభం. దయచేసి మీరందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే సార్, మళ్ళీ రాదు, ఈ మూమెంట్స్ మళ్ళీ రావు. ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతి నిమిషము ఆ పిల్లల భవిష్యత్తు కోసం పాటుపడండి. అది మీ జీవితానికి అద్భుతంగా, హాయిగా, నేను చెప్తున్నా, నేను చాలా హాయిగా ఉన్నాను సార్, చాలా హ్యాపీగా ఉన్నా. అదే మీకు చెప్తోంది. అంటే ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితిలో ఉన్నాను, ఎందుకంటే అంత ఆనందంగా ఉన్నాను. మీరందరూ నేను చేసిన చిన్న పని, సేవ కాదు, చిన్న పని, నా ఉద్యోగంలో 30% చేస్తేనే
మీరందరూ ఇంత గొప్పగా చెప్తున్నారంటే మీరందరూ 100% చేయొచ్చు, చేయండి. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్, ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. నాకు ఇంకెంత అంటే ఏం అవసరం లేదు. వెలుగులో నేను కాళ్ళ వెళ్ళ పడేది ఒకటి వద్దు బాబు, నన్ను మరుసంగికి ఇంటికి పంపించండి బాబు అంటే వినలే, పట్టుకున్నారు. ఇంకా సరేలే అన్న, ఏదో ఒక 30 మంది వస్తారులే, ముగించుకొని పోదాం అక్కడ తొందరగా, వీళ్ళు చెప్తే వినరనుకుంటే వీళ్ళకి నేను జీవితాంతం రుణపడి ఉండాలి. టీచర్లు అంటే ఏంటి చూపించాను వాళ్ళు. అన్ని ఆర్గనైజేషన్స్, మామూలుగా ఆర్గనైజేషన్ ఒకరు చూస్తే ఒకరు సరిపోదు అన్నట్టుంటే అందరూ కలిసి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చక్కగా 1 month నుంచి ఆర్గనైజ్ చేసుకుంటూ వచ్చినారు. నాకు తెలియదు, సైలెంట్గా ఆర్గనైజ్ చేసుకున్నారు, సైలెంట్గా మొత్తం మెసేజెస్ ఇచ్చారు. నా వాళ్ళు నేను ఇవ్వలేకపోయాను, కానీ దీంతో అసలు నేను ఊహించలే, ఏంద్రబ్బా ఇట్లా చేసినారు వీళ్ళు. ఎవ్రీథింగ్ టాప్ టు బాటమ్, నాకు ఒక సింగిల్ ఎన్పి ఖర్చు లేకుండా నేను ముందుగా వాళ్ళతోటి కమిట్మెంట్ తీసుకుని, చూడండి సార్ ఎక్కడైనా ఏదైనా నాకు ప్రతి పైసాతో సార్ నేనే ఇచ్చేట్టుంటేనే అంటే వాళ్ళు ఇంతవరకు నాకు లెక్క చెప్పకుండా ఉన్నారు. అడిగితే చూసాం సార్ అంటున్నారు. సో అంటే టీచర్లో ఇంత అంకితభావంతో ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు సార్ మనం ఏ పనినైనా, నేను చెప్తున్నా నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే, ఓహో మన టీచర్లు అనుకుంటే ఎలాంటి ప్రోగ్రామ్ అయినా, ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా చాలా సులువుగా చిటికలో చేయగలిగిన సమర్థత ఉంది. ఎస్ నిజము సార్, మన వాళ్ళలో అంత టాలెంట్ ఉంది, దాన్ని క్యాష్ చేసుకోవాలి. స్కూల్లో మనకు బలం ఏంటంటే మన టీచర్లే. వాళ్ళు అనుకుంటే, వాళ్ళు నిలబడితే మీ పని సులువుగా అయిపోతుంటుంది. నేను కూడా హెడ్ మాస్టర్గా ఐ ఎంజాయ్డ్ ఇట్. నా టీచర్లు నాకు పూర్తి సహకారం ఇచ్చారు. నా పనులన్నింటిలోన ఒక క్రియేటివిటీని క్రియేట్ చేస్తున్నారు. అసలు నిజంగా చెప్పాలంటే వాళ్ళు లేకుంటే ఏంది చేస్తాను సార్ నేను? వాళ్ళు లేకుంటే నేను ఎక్కడి నుంచి వస్తుంది సార్ నాకు ఇది? ఈరోజు ఈ స్థానంలో ఉన్నానంటే నా టీచర్లు మొత్తం, టీచర్లు అసోసియేషన్ లీడర్లు కూడా నేను సార్, నేను గర్వంగా చెప్తున్నా సార్, మీరందరూ ఎంత స్ఫూర్తినిచ్చారంటే నాకు ఏదైనా ఇబ్బంది అవుతుందంటే నా దగ్గర రాలేవాళ్ళు. ఇది ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వాళ్ళు రాలే నా దగ్గరికి, కానీ ఏదైతే చేయగలరో అట్లాంటివన్నీ తీసుకొచ్చారు, చేశాము. నాకు ఎప్పటికప్పుడు నా ప్రాబ్లమ్స్లో కూడా మరి హెడ్ మాస్టర్ అసోసియేషన్ కావచ్చు, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, నేను సార్ మీరందరూ కలిసి ఈ ప్రభుత్వ పాఠశాలని కాపాడుకుందాం సార్ అంటే అదే అజెండా పెట్టుకుంటున్నారు. ఇప్పుడప్పుడే హెడ్ మాస్టర్స్ వీళ్ళ అసోసియేషన్ వాళ్ళందరూ ఫస్ట్ అజెండా పెట్టుకుంటున్నారు, ప్రభుత్వ పాఠశాల కాపాడుకుందాం ఒక ఇది. సో అసోసియేషన్స్ నిజంగా కూడా నాకు స్ఫూర్తినిచ్చాయి సార్. మరి హెడ్ మాస్టర్ అసోసియేషన్ చెప్పనవసరం లేదు, ఒక మంచి చక్కటి అనుబంధం ఉంది. జయరామ్ రెడ్డి గారు కావచ్చు, అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ నాకు ఎప్పటికప్పుడు నాకు సహకారం అంటే ధైర్యం, నాకు వీళ్ళందరూ చాలా ధైర్యాన్ని ఇచ్చారు. మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నాకు, నేను సార్ మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని నేను కూడా మీలాగే వీళ్ళంతా చాలా అధ్వానంగా ఉంటారు అది ఇదని ఒక దీన్ని నెగటివ్ ఉన్నవాడిని దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళకు చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్, చాలా ఇష్యూస్. ఒక కోర్ట్ కేసు అంటే సుమారు 25 నుంచి 30 వేలు ఖర్చు పెట్టుకోవాలి. ఎవరెవరు వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలి, ఏ సెక్షన్ ఉంటే ఆ సెక్షన్ వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ స్కూల్తో కొంత డబ్బులు కలెక్ట్ చేసి దానికి మీట్ చేస్తున్నారు. ఒక్కోసారి దిక్కు తెలియని పరిస్థితి ఉంటుంది, వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా మనం గౌరవించుకోవాలి. అక్కడ ఉన్న చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కోసారి వాళ్ళు చాలా విసుగ్గా మాట్లాడుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 1,00,000 ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళని నేను చెప్తున్నా సార్, నాకు తెలిసింది ఏంటంటే మనం ఇన్స్పైర్ చేస్తే, మనం కొంత ఆత్మీయతతో ఉంటే ఎట్లాంటి ప్రాబ్లం అయినా సులువుగా చేస్తారు సార్. ఒక టీచరు ఇప్పుడు ఒక 3-4 రోజుల నుంచి తిరుగుతున్నారు. ఆయన ఏ రేంజ్ పోయినారంటే ఇంకా పొడి చేస్తా అనే రేంజ్లో ఉన్నారు. ఆయన ప్రాబ్లం సాల్వ్ కాలే, నేను పొడి చేస్తా, ఎవడో చంపేస్తా అనే, అంటే ఆయన ఫ్రస్ట్రేషన్ అక్కడికి వెళ్ళిపోయింది. ఒకరోజు నిజంగా స్కూల్లో పోయి అడిగితే సార్ మంచి టీచర్ సార్ అన్నారు. దాంతో నేను డిసైడ్ అయినా ఈయన ప్రాబ్లం సాల్వ్ చేయాలని. సార్ డిఓ గారిని అడిగితే సార్ ఈయనకి ఏదైనా దారి లేదా సార్? ఎందుకు లేదు సార్, బ్రహ్మాండంగా సొల్యూషన్ ఇద్దాం అని చెప్పి 1 డేలోనే ఆయన ప్రాబ్లంకి సొల్యూషన్ ఐడెంటిఫై చేశారు. తక్కువ టైంలోనే ఆయనకు దారి చూపిస్తారు. 20-25 ఏళ్ళుగా జీతం, మినిమం జీతంతో ఉంటున్నాడు ఆయన. 25,000 26,000తో ఉంటున్నాడు. ఆయన ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చేసింది. సాధ్యమైన తొందరలో అన్ని లెవెల్స్లో
చాలా ఇష్యూస్ ఉన్నాయని అన్ని సాల్వ్ చేసి క్లియర్ అవుతుంది. అట్లాగా ఒక 7 మంది ఉన్నారు. మా జయరాం రెడ్డి సార్ కూడా బాధితులే. ఆయన కూడా ఇప్పుడు మెల్లగా సార్ దానికి ఏదైనా దారి వెతకండి సార్ అన్నారు. ఎవరికి కావాలని కక్షలు ఏమీ ఉండవు, పరిస్థితుల దృష్ట్యా అలా అయి ఉంటారు. వాళ్ళని కొద్దిగా దగ్గర కూర్చోబెట్టుకుంటే సాల్వ్ చేయొచ్చు. డి ఆఫీస్ వాళ్ళు మనం కొంత సావధానంగా మనం చెప్పగలిగితే ప్రాబ్లం సాల్వ్ చేస్తారు సార్. దయచేసి డిపార్ట్మెంట్ కూడా కాపాడుకుందాం. మరి మీరు అన్నట్టు నాకు చాలా రోజులుగా ఉంది, ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటారు, మనకు మంచి డి ఆఫీస్ చేసుకోలేమా? మనం అనుకుంటే చేయలేమా? ఇంతమంది దాదాపుగా ఉమ్మడి జిల్లాలో 17,000 మంది టీచర్లు ఉండే మనం చేయలేమా? తలాకి తీసుకున్నా చేయొచ్చు కదా అని అనుకున్నాం. దేవుని దయ వల్ల అది ఏర్పడుతూ ఉంది. సార్ మీరు అందరూ ఒక కమిట్మెంట్తో ఉందాం సార్. ప్రభుత్వ పాఠశాలలు కాపాడుకుందాం సార్. ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే విలువలు ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలలు కాపాడుకుందాం. ఆ తర్వాత సాధ్యమైతే మనసులో అందరికీ ప్రభుత్వమే వైద్యం అందించాలని ఒక పెట్టుకోండి సార్ మీరు కూడా. ఎందుకంటే వైద్యం ఈరోజు చెప్పలేని వచ్చేస్తుంది. విద్య వైద్యం ఈ రెండు కూడా ప్రభుత్వమే నిర్వహించాలా. నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం రెండు అందించాలా అనే దానికి నేను ఎందుకో నిలబడదామని అనిపిస్తుంది. మనం అందరం నిలబడితే చాలామంది జీవితాలు బాగుపడతాయి, చాలామందికి అందుతుంది, చాలామంది బీదవాళ్ళకి మంచి చేసే వాళ్ళు. సో మరి థ్యాంక్ యూ సార్. ఈ చిన్న పనికి నన్ను చాలా ప్రొజెక్ట్ చేశారు. నేను ఊహించుకోలేకుండా ఉన్నాను. మీరు ఎందుకు ఇంత ఉన్నత స్థానం కల్పించారో. మీరు చెప్పినవన్నీ అంతో కొంత ఒక 5-10% ఉండొచ్చు, కానీ నేను అంత గొప్పవాడిని అయితే కాదు సార్. మీ అందరి సుహృదయతకి, మీ యొక్క గొప్ప మనసుకి నేను సదా బద్ధుణ్ణి. మీ అందరికీ కూడా నాకు ఫ్రమ్ టాప్ ఈవెన్ మేడం ఉషారాణి మేడం గారు, సంధ్యారాణి మేడం గారు, వాళ్ళతో కూడా కలవటం, వాళ్ళందరూ సార్ ప్రతి ఒక్కరూ నాకు సహకారం ఇచ్చారు సార్. నాకు ఎగ్జామినేషన్స్లో నాకు స్ఫూర్తి ఆర్జేడి సార్, సామెల్ సార్ నాకు ఒక రేంజ్లో సపోర్ట్ చేశారు. ఆయన నాకు ఇంక దారే లేదన్నప్పుడు నేనున్నా, వెళ్ళండి అన్న చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అట్లాగా అందరు డిఓలు తర్వాత ఆర్జేడీస్, మరి పై లెవెల్లో కావచ్చు, కింది లెవెల్లో కావచ్చు, టీచర్స్ కావచ్చు, మండల సిబ్బంది కావచ్చు, ప్రతి ఒక్కరు సార్. ఇందాక బెలుగుప్ప గురించి చెప్పారు సార్. ఏమో ఉన్నో లేదో తెలియదు, నాకు సొంత తమ్ముళ్ళలాగా, నా సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా, సిఆర్పీస్ కానీ, ఆఫీస్ సిబ్బంది కానీ, మరి అసోసియేషన్స్ కానీ, టీచర్స్ కానీ నన్ను చాలా గౌరవించారు సార్. గౌరవిస్తూనే వాళ్ళ పట్ల వాళ్ళు అద్భుతంగా చేసుకున్నారు. ఎంతోమంది హెడ్ మాస్టర్లు, వేణుగోపాల్ సార్ కావచ్చు, చాలామంది ఉన్నారు. నిజంగా అందరినీ పేరున నేను చెప్తున్నా సార్. నాకు చాలా స్ఫూర్తి ఇచ్చారు సార్. రజమతుల్లా గారు, సీనియర్ హెడ్ మాస్టర్లు చాలామంది ఉన్నారు ఇక్కడ కూడా. వీళ్ళందరూ నాకు చాలా స్ఫూర్తినిచ్చారు. ఎగ్జామినేషన్స్లో కావచ్చు, ఏమైనా మ్యాటర్స్లో కావచ్చు, ఏమైనా డిస్కస్ చేసినప్పుడు కావచ్చు సార్. వాళ్ళు ఎంత ధైర్యం ఇచ్చారంటే నాకు. మరి ఆ గుత్తి దీనిలో సార్ అండ్ టీం, అసలు నేను డివైఓ ఉద్యోగము కేక్వాక్ అండి. నేను అస్సలు అది ఎంత ఆడుతూ పడుతూ చేసుకున్నాను. మండల విద్యాశాఖలో కానీ, డివైఓది కానీ, కేక్వాక్ అసలు ఎంత చాలా హ్యాపీగా చేశాను సార్. నాకు అక్కడ ఆ సీట్లో కూర్చుంటే నిజం చెప్తున్నా, నాకేదో అద్వితీయమైన శక్తి, ఒక అలౌక్యమైనటువంటి శక్తి నాకు ప్రజెంట్ అయినట్టు ఫీలింగ్ అక్కడ అంత బాగుంది నిజంగా. ఆ స్కూల్ మేడం గ్రేట్ థింగ్. మీరు దాన్ని చక్కగా చేసుకోండి. మన డానియల్ సార్ వాళ్ళ మెంబర్స్ కొంతమంది సార్ చక్కగా సహకారం ఇచ్చారు. నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్స్ మా భాస్కర్ సారు. ఎన్నో విషయాలు మేము లైఫ్లో ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటూ, నవ్వుకుంటూ, కాలం గడుపుకుంటూ వచ్చాం సార్. సో మీ అందరి స్ఫూర్తి, నాకు నా తల్లిదండ్రులు ఇచ్చిన మా కుటుంబ సభ్యులు అద్భుతంగా నాకు ఒక స్థానం ఇచ్చారన్నమాట. వీడు ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచన చేయడు, వీడు స్కూల్లే వీడికి అని నాకు ప్లేస్ పెట్టారన్నమాట. ఆ ప్లేస్ ఇస్తూనే నాకు పూర్తి సహకారం ఇచ్చారు. దానివల్ల కూడా నేను చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళడానికి నాకు అవకాశం దొరికింది. మరి ప్రతి ఒక్కరికి పేరున ఇంక్లూడింగ్ ఆయాస్ నేను చెప్తున్నా, వాళ్ళు ఇచ్చినంత గౌరవం మనం ఎవ్వరం ఇచ్చిండం సార్. నేను చెప్తున్నా, ఫస్ట్ వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. సో ఆయాస్తో సహా అన్ని ఎక్కడెక్కడ పనిచేసామో అందరూ కూడా స్ఫూర్తిచ్చారు. డైరెక్ట్ ఇండైరెక్ట్. నిన్న ఒక టీచర్ వచ్చారనమాట, నాకు అసలు తెలియదు ఆయన ఎవరో. వచ్చి ఆయన
ఆయన మాట్లాడిన మాటలకి నాకు ఈ నోరు రాలే అసలు. నేను చూడలే ఆయన అసలు. అంత అద్భుతమైన ఫీలింగ్ ఆయన నుంచి వచ్చిందనమాట. ఐ గాట్ ఇన్స్పైర్డ్ సార్. నేను నా లైఫ్లో ఐ వాంట్ టు క్రియేట్ సంథింగ్ అన్న ఒక భావన వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ రియలీ గివ్ సమ్ ఫ్రాగ్రెన్స్ టు ది వరల్డ్. మీరంటూ పుట్టిన తర్వాత, ఇక్కడ వచ్చిన తర్వాత, ఈ సమాజంలో వచ్చిన తర్వాత సంథింగ్ ఇచ్చిపోండి. ఎట్లా అంటే మీ వెళ్ళిన తర్వాత కూడా మీ సువాసన ఉండాలి. వాడు ఒకడు ఉండే, ఒక మేడం గారు ఉండ్రి, రైట్, చాలా అట్లుంటే చాలా అన్నట్టుగా సంథింగ్ ఏమి ఇవ్వలేమా మనం? నేను ఎంత మేధావులు, ఈ జాబ్ కొట్టాలంటే ఎంత తెలివితేటలు ఉండాల్సింది మీకు. మరి ఎంత తెలివితేటలు ఉన్నాయి, ఇంతమంది ఉన్నారు మీ వెనక. ఏదైనా గొప్ప చేసిపోండి. ఇట్లా ఖాళీగా పోదామా? ఏదో ఊరికే కాలం గడిపేసిపోదామా? ఒక హెడ్ మాస్టర్ ఒక స్కూల్లో అద్భుతంగా క్రియేట్ చేస్తే ఇంకో హెడ్ మాస్టర్ వచ్చి దాన్ని అంతా మొత్తం నాశనం చేస్తే కరెక్టా? ఇంకొంత ఇంప్రూవ్ చేసిపోవాలి కదా. ఇవి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆ పాఠశాలకి ఏమిచ్చారు, అక్కడున్న సమాజానికి, ఆ విద్యార్థులకి ఏమిచ్చారు, ఏం మిగిల్చి వచ్చారు, వాళ్ళ హృదయాల్లో మీ చిత్రం ఉందా లేదా అనేట్టుగా చేద్దాం సార్. అనుకుంటే చేయగలం. మంచి మనసుతో ముందుకెళ్తే అవుతుంది. ప్లీజ్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, నన్ను బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.